హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఇదే మా ఫస్ట్ వీడియో అనమాట. ఇంటర్మీడియట్కి సంబంధించి మ్యాథ్స్ 1A 1B 2A 2B అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం ఈ ఛానల్లో. ఫస్ట్ 7 మార్క్స్ అనేవి డిస్కస్ చేస్తాం, ఆ తర్వాత 4 మార్క్స్, ఆ తర్వాత 2 మార్క్స్. ఫస్ట్ 1Aలో ఉన్న మొత్తం 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అయిపోయిన తర్వాత 1Bకి వెళ్తాం. 1B అయిపోయిన తర్వాత 2A, నెక్స్ట్ 2B. ఫస్ట్ ఇప్పుడు 1A డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ తెలిసి ఇదంతా వెయిటేజ్. సో మీ దగ్గర ఆల్రెడీ ఉన్నట్లయితే కనుక దీన్ని ఇగ్నోర్ చేయండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే వీడియో పాస్ చేసి ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఫంక్షన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. 1Aలో 7 మార్క్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎఫ్ మ్యాప్ ఏ టు బి, జీ మ్యాప్ బి టు సి ఆర్ టూ బైజెక్షన్స్, దెన్ ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్ ఏ టు సి ఈజ్ ఆల్సో ఏ బైజెక్టివ్ ఫంక్షన్. సో ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎఫ్ మ్యాప్ ఏ టు బి అనేది ఒక బైజెక్షన్, జీ మ్యాప్ బి టు సి అనేది ఇంకో బైజెక్షన్. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్ ఏ టు సి అనేది బైజెక్షన్ అని ప్రూవ్ చేయాలి, ఈ రెండు యూజ్ చేసుకుని. సో సొల్యూషన్ చూడండి. గివెన్ ఎఫ్ మ్యాప్ ఏ టు బి ఈజ్ ఎ బైజెక్షన్. ఏదైనా ఒకటి బైజెక్షన్ అవ్వాలంటే కనుక అది 1 అవ్వాలి, ఆన్2 ఫంక్షన్ కూడా అవ్వాలి. సో ఈ 2 ఫంక్షన్స్ అయినప్పుడే అది బైజెక్షన్ అవుతుంది అనమాట. సో వాడే ఇచ్చేసాడు కదా ఎఫ్ మ్యాప్ ఏ టు బి ఈజ్ అ బైజెక్షన్ అని. సో దాన్ని బట్టి మనం ఏం రాయొచ్చు? దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ 1 అండ్ ఆన్2, ఈ రెండు అయితేనే మనకి బైజెక్షన్ అవుద్ది. సో అందుకని ఇలా రాసాం. ఇప్పుడు చూడండి, దట్ ఇంప్లైస్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఫర్ ఆల్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. ఎందుకని? ఎఫ్ ఈజ్ ఆన్2 అయితే ఇది కండిషన్ అనమాట. సో ఏదైనా ఆన్2 అయ్యిందంటే దానికి కండిషన్ ఇలా రాయాలన్నమాట. సో ఎఫ్ అనేది ఆన్2 అయింది కాబట్టి దానికి కండిషన్ ఇట్లా రాస్తాం, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని. సో ఇది ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, ఇక్కడ ఎఫ్ మ్యాప్ ఏ టు బి అని ఉంది కదా, సో దీన్నే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఏ అని చెప్పి ఇట్లా రాస్తాం, ఈజ్ ఈక్వల్స్ టు ఈ బి ఇక్కడ స్మాల్ బి అయిపోద్ది, ఈ క్యాపిటల్ ఏ కూడా ఇక్కడ స్మాల్ ఏ అవుతుంది అనమాట. సో ఈ టైప్లో కొంచెం గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. యాక్చువల్గా ఇది కండిషన్ ఇది. సో కండిషన్ అనేది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆల్సో జీ మ్యాప్ బి టు సి ఈజ్ ఎ బైజెక్షన్. సో దీన్ని బట్టి కూడా సేమ్ ఇట్లాగే ఎఫ్ మ్యాప్ ఏ టు ఈజ్ ఎ బైజెక్షన్ అయితే ఏం చేసాం? ఎఫ్ ఈజ్ 1 అండ్ ఆన్2 కదా, సేమ్ ఇట్లాగే జీ మ్యాప్ బి టు సి ఈజ్ ఎ బైజెక్షన్ అయింది కాబట్టి దేర్ ఫోర్ జీ ఈజ్ 1 అండ్ ఆన్2. సో దట్ ఇంప్లైస్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి సచ్ దట్ g of b is equals to c for all capital small c belongs to capital C. ఎందుకని? సిన్స్ g is on to అయింది కాబట్టి ఈ కండిషన్ రాసాం. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? టు ప్రూవ్ దట్ g సర్కిల్ f మ్యాప్ a to c is 1 సో యాక్చువల్గా మనం ఏం ప్రూవ్ చేయాలంటే g సర్కిల్ f మ్యాప్ a to c is ఏ బైజెక్టివ్ అని ప్రూవ్ చేయాలి. సో మనం ఆల్రెడీ ఫస్ట్ డిస్కస్ చేసాం కదా, బైజెక్టివ్ అవ్వాలంటే అది 1 అవ్వాలి అండ్ ఆన్2 అవ్వాలి. సో బైజెక్టివ్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఇది 1 అవుతుంది, ఆన్2 అవుతుంది అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా అది బైజెక్టివ్ అయినట్టే. సో అందుకని ఫస్ట్ మనం 1 అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తున్నాం. సో ఫర్ సపోజ్ ఇఫ్ జీ సర్కిల్ ఎఫ్ మ్యాప్ ఏ టు సి ఈజ్ 1 ఫంక్షన్ అయింది అనుకోండి, అప్పుడు దానికి కండిషన్ ఏంటంటే దట్ ఇంప్లైస్ ఏ1 ఏ2 బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ1 ఈజ్ ఈక్వల్స్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ2. ఇది కండిషన్. దీని దగ్గర నుంచి ఇప్పుడు ఈ కండిషన్ ఉంది కదా, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ1 ఈజ్ ఈక్వల్స్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ2, దీన్ని ఏ1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ2 అని ప్రూవ్ చేయగలిగితే కనుక ఇది 1 ఫంక్షన్ అయినట్టే. సో ఇది ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ2 అని ఎలా ప్రూవ్ చేస్తాం? కింద స్టెప్ చూడండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ1ని జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ1 కింద రాయొచ్చు, అలాగే దీన్ని కూడా జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ2 కింద రాయొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ1 అనేది ఎఫ్ ఆఫ్ ఏ1 అవుద్ది, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ2 అనేది ఎఫ్ ఆఫ్ ఏ2 అవుద్ది, ఎందుకంటే జీ ఈజ్ 1 కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, జీ ఈజ్ 1 అని. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ1 ఏమవుద్దంటే ఎఫ్ ఆఫ్ ఏ1 అవుద్ది, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ2 ఏమవుద్దంటే ఎఫ్ ఆఫ్ ఏ2 అవుద్ది. సో అగైన్ ఎఫ్ ఆఫ్ ఏ1 ఏమవుద్దంటే ఏ1 అవుద్ది,
ఎఫ్ ఆఫ్ ఏ2 అంటే ఏ2, ఎందుకంటే ఎఫ్ ఈజ్ 1 1. ఇక్కడ ఆల్రెడీ పైన ఇక్కడ డిస్కస్ చేసాం కదా. సో నెక్స్ట్, సో a1 ఈజ్ ఈక్వల్ టు a2 వచ్చేసింది కాబట్టి ఇది 1 1 ఫంక్షన్ అయిపోయినట్టే. నెక్స్ట్, టు ప్రూవ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ a2c ఈజ్ ఆన్ టు, ఇది ఆన్ టు అని ప్రూవ్ చేయాలి కదా ఇప్పుడు. సో అందుకని ఏమనుకుంటాం అంటే ఇఫ్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ a2c ఈజ్ ఆన్ టు అని అనుకోండి కాసేపు. సో ఇది ఆన్ టు అవ్వాలంటే ఇది కండిషన్ దట్ ఎంప్లాయిస్ స్మాల్ a బిలాంగ్స్ టు క్యాపిటల్ A సచ్ దట్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు C ఫర్ ఆల్ స్మాల్ c బిలాంగ్స్ టు క్యాపిటల్ C. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇది ఎల్హెచ్ఎస్ ఉంది కదా, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది, ఇది తీసుకుని ఆర్హెచ్ఎస్ సి వచ్చినట్టు చూపిస్తాం అనమాట. చూపిస్తే అప్పుడు మనకి ఆన్ టు ఫంక్షన్ అయిపోయినట్టే. సో ఇక్కడ తీసుకుంటున్నాను ఇప్పుడు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ తీసుకున్నా, ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాయొచ్చు, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ కింద రాయొచ్చు. ఇప్పుడు జీ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత మనకి, ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఏ అంటే బి అని చెప్పి తీసుకున్నాం కదా. సో దాన్నే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఎఫ్ ఆఫ్ ఏ ప్లేస్లో బి పెట్టాం, సో జీ ఆఫ్ బి అయింది. సో జీ ఆఫ్ బి అంటే ఎంత, అది కూడా చూడండి ఇక్కడ, జీ ఆఫ్ బి అంటే సి అని చెప్పి ఆల్రెడీ మనం తీసుకున్నాం. సో దాన్నే ఇక్కడ రీప్లేస్ చేయాలి, జీ ఆఫ్ బి ప్లేస్లో సిని పెట్టుకోవాలి. సో అయిపోయింది. సో సి వచ్చేసింది కాబట్టి మనకు కావాల్సింది అదే కదా, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి అని ప్రూవ్ చేసాం, అయిపోయింది. Therefore, G circle F is onto. Therefore, G circle F of A to C is both 1 1 and onto. రెండు ప్రూవ్ చేసాం కదా. Therefore, G circle F of A to C is bijective function. సెకండ్ సమ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.